ఈ స్టేజ్ లోనే కడిగినటువంటి ఒక గుప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పులిహోర అండ్ నిమ్మకాయ పులిహోర ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాము, కానీ ఈ మ్యాంగో పులిహోర ఈ సీజన్. హలో ఎవ్రీవన్, మంచిగా మ్యాంగోస్ యూజ్ చేసి పులిహోర అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అది కూడా నా ప్రత్యేకత ఏంటంటే మట్టి పాత్ర యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాను అనమాట. దీనికోసం అయితే ఆల్రెడీ రైస్ అనేది కుక్ చేసుకున్నాను. ఇదిగోండి, కుక్ చేసినటువంటి రైస్ పలుకు అనేది ఉండకూడదు, అలాగని చెప్పి మెత్తగా కూడా ఉండకూడదు. ఈ విధంగా కుక్ చేసినటువంటి కొంచెం వేడిగా ఉందన్నమాట ఈ రైస్. ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ రైస్ లో అయితే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ ఒక చిన్న 2 గుంటగట్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. కరివేపాకు వరకు కడిగి క్లీన్ చేసినటువంటిది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ కడిగేసా, తీసుకుని సన్నగా ఇలాగా 2 చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి 2 యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మ్యాంగో కూడా యాడ్ చేసేసుకోవాలి. మ్యాంగో వచ్చేసి ఇది పునాసకాయ మామిడి అంటారు అనమాట. సో పుల్లగా ఉన్నటువంటి మామిడికాయ ఏదైనా తీసుకోవచ్చు. ఈ మ్యాంగో అయితే చాలా పుల్లగా ఉంటుంది. సో ఒక మ్యాంగో అయితే సరిపోతుంది. మ్యాంగో చిన్నగా కనిపించినా కూడా పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ చిన్న మ్యాంగో అయితే వేసుకుంటున్నా. నార్మల్ గా మనం చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం కదా, ఒకసారి ఈ పులిహోర కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. నా ఫేవరెట్ పులిహోర ఏదైనా ఉందంటే మ్యాంగో పులిహోర అన్నమాట. దీన్ని మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే మ్యాంగో పులిహోర అన్నమాట మట్టి పాత్రలో యూజ్ చేసి చేస్తాను. ఈ మ్యాంగోని ఇలాగ మీకు తురుముల కింద ఉంది కదా, చిల్లులుగా ఉంది కదా, దీంతో అయితే మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మామిడికాయ గ్రేట్ అన్నమాట రైస్ అంతా పెట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు పులిహోర కలిపినా ఫింగర్స్ వేళ్ళ మీద కలపాలి. సో అందుకని చెప్పి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మట్టి పాత్రలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు, ఇదిగోండి ఒక చిన్న కప్పు వేరుశనగ గుళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాం. వేరుశనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాయి మినపప్పు, ఒకవేళ సాయి మినపప్పు అవైలబుల్ గా లేకపోతే సాయి మినప గుళ్ళు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి నేనైతే పీసెస్ కింద చేసి వేస్తున్నాను. మంచి కారం అనేది బాగా దిగుతుంది అనమాట. సో అందుకని చెప్పి పీసెస్ కింద వేసుకోవాలి. ఈ స్టేజ్ లోనే కడిగినటువంటి ఒక గుప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి పాత్రలో మనం చేస్తున్నాం కదా, ఈ కొండ వేడికి తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి గ్యాస్ ఆఫ్ చేసి వెంటనే రైస్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడైతే పోపు రెడీ అయిపోయింది అన్నమాట. సో దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. గరిటె పెట్టి మిక్స్ చేసుకుంటున్నాం. జనరల్ గా చింతపండు పులిహోర అండ్ నిమ్మకాయ పులిహోర ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాము, కానీ ఈ మ్యాంగో పులిహోర ఈ సీజన్ లో మ్యాంగోస్ వస్తాయి కదా, మామిడికాయలు. సో ఈ సీజన్ లో అయితే ఈ పులిహోర ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఈ 1 మంత్ తర్వాత కూడా మామిడికాయలు అనేవి పండిపోయి అంత టేస్టీగా ఉండవన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడే అయితే ఈ సీజన్ లోనే ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. పులిహోరకి ఉప్పు సరిపోయిందో లేదో అనేది ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ఉప్పు తక్కువ అయితే ఈ స్టేజ్ లో మిక్స్ చేసుకుంటే పట్టేస్తుంది రైస్ అంతటికి.
మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ సీజన్లో మామిడికాయ పులిహోరని మీరు కూడా టేస్ట్ చేయండి.